రైట్ డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 2. ఏదైనా కూడా క్లాస్ రూమ్లోనే సక్సెస్ అవుతుంది బిడ్డ. యజ్ఞం అనేటువంటిది క్లాస్ రూమ్లో ఉంటే దాని యొక్క విజువల్ నాలెడ్జ్ అనేటువంటిది, అక్కడ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా సిస్టమేటిక్గా జరగాలంటే ఆఫ్లైన్లోనే మీ యొక్క విద్యా విధానం అనేటువంటి కొనసాగాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి. Who was the Governor General that established the statistical number of the census in India in which year? In the year 1871. సో తెలుగులో ఏమున్నది? 1871వ సంవత్సరంలో భారతదేశంలో జనాభా లెక్కల కోసం గణాంకాల శాఖ దాన్ని స్థాపించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరని అడుగుతున్నాడు. Which Governor General was introduced the census and statistical systems in our India on 1871? చూడండి, గవర్నర్ జనరల్స్ చక్కగా ఇచ్చాను మీకు నేను. ఈ గవర్నర్ జనరల్స్ అనే దాని మీదుగా అద్భుతమైనటువంటి నోట్స్ ఉంది మీ దగ్గర, మన క్లాస్ రూమ్ నోట్స్. ఒక్కొక్క గవర్నర్ జనరల్ విలియం డ్రెక్ కాంచి మొదలు పెడితే, రాబర్ట్ క్లైవ్ కాంచి మొదలు పెడితే, వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాని కాంచి మొదలు పెడితే లార్డ్ మౌంట్ బాటన్ వరకు ఆల్మోస్ట్ ఆల్ గవర్నర్ జనరల్స్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా మన క్లాస్ రూమ్లో ఉన్నది. ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ మన తరగతి గదుల్లో. సో ఇక్కడ దీనికి మీరు ఆన్సర్ కనుక మనం ఒక సిస్టమేటిక్గా చెప్తే చూడండి ఒకసారి. లార్డ్ ఎల్జిన్, లార్డ్ మేయో, లార్డ్ డెలౌసీ, హార్డింజ్ 2. ఆన్సర్ చేయండి మిత్రులారా. 1871-72వ సంవత్సరాలలో భారతదేశంలో గణాంక లెక్కలు, జనాభా లెక్కల కోసమై ఈ స్టాటిస్టికల్ గణాంక శాఖను ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ జనరల్గా ఎవరిని పిలుస్తున్నారు సార్ అంటే ఆన్సర్ విల్ బి గోస్ టు లార్డ్ మేయో. ఇది ఖచ్చితంగా అడుగుతాడు. ఆయనకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే 1872లో అండమాన్ నికోబార్ దీవుల్లో హత్య గురైనటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు కూడా అంటే లార్డ్ మేయో అనేటువంటి వాడిని చెప్పండి. లార్డ్ మేయో అనేటువంటి వాడు, ఇతని కాలంలోనే గణాంక లెక్కల సేకరణ జరిగింది. ఇతని కాలంలోనే మన భారతదేశంలో సెన్సస్ సిస్టమ్ అనేటువంటి, స్టాటిస్టికల్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇతను మాత్రము ఒక పఠాన్ యువకుని చేతుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో మర్డర్ అయినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా లార్డ్ మేయోను ప్రస్తావిస్తారు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 1871-72లో ఇది ఆన్సర్ బిడ్డ. ఇది ఎప్పుడు కూడా రిపీటెడ్ క్వశ్చన్ మన ఎగ్జామినేషన్లో, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇది మనకు ఉన్నటువంటి, ఇప్పుడు నేను తయారు చేసినటువంటి పేపర్ల క్వశ్చన్లు మొత్తం కూడా మన ప్రీవియస్లో క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చదువుకోవాలా.